మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శ్రావణ శుక్రవారం, పైగా వరలక్ష్మి వ్రతం గనుక 6 గంటలకు ఈ ఆకు మీద ఈ దీపం పెడితే చాలు ధనం వరదలాగా వచ్చి పడుతుంది. 1 గంటలో మీ జాతకం మారి ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది. ఇక పెట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది. డబ్బు వరదలాగా వచ్చి పడుతుంది. మూసుకుపోయిన ధనద్వారాలు తెరుచుకొని 4 వైపుల నుండి అనగా 4 దిక్కుల నుండి ధనం దూసుకు వస్తుంది. మీకు ఉండే ఆర్థిక కష్టాలన్నీ కూడా పోతాయి. అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి. శ్రావణ శుక్రవారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. అందులోనూ ఈరోజు వరలక్ష్మి వ్రతం కూడా కలిసి వచ్చింది. ఈరోజు అమ్మవారిని పూజిస్తారు. ఇలా మీరు పూజ చేసే సమయంలో ఈ ఆకు మీద దీపం పెట్టండి. అలా పెడితే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు ఉన్న కోరికలు తప్పక నెరవేరుతాయి. ఎందుకంటే ఈ దీపం మీ తలరాతనే మార్చేసే శక్తిని కలిగి ఉంటుంది. ఈ దీపాన్ని ఉదయం కానీ లేదా సాయంత్రం కానీ 6 గంటలకు వెలిగించాలి. మీ వీలును బట్టి, మీ ఇష్టాన్ని బట్టి ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు. ఎప్పుడు వెలిగించినా సరే రాజయోగం పడుతుంది. మీకు దోషాలు పోతాయి. మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది అని పండితులు కూడా చెప్తూ ఉన్నారు. మరి ఇంతకీ ఈ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజు ఏ ఆకు మీద దీపం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ లక్ష్మీదేవియే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఈరోజు ఆడవారు తప్పనిసరిగా ఉదయాన్నే త్వరగా నిద్రలేచి ఇల్లంతా చీపురుతో క్లీన్ చేసుకోవాలి. తడిగుడ్డ ముందు రోజే పెట్టేసుకోవాలి. ఉదయాన్నే లేచి ఇల్లంతా తుడిచేసి ఇంటి ముందు కల్లాపి చల్లి ఇంటి ముందు ముగ్గు పెట్టేసి గుమ్మానికి పసుపు రాసుకోవాలి. గడపకి తోరణాలు కట్టుకోవాలి. తరువాత పూజకి కావాల్సిన నైవేద్యాలు సిద్ధం చేసుకోవాలి. రేపు ఆగస్టు 21 వరలక్ష్మి పూజకి శుభముహూర్త సమయాలు వచ్చేటప్పటికి ఉదయం పూట సింహలగ్నంలో అంటే 6 గంటల 23 నిమిషాల నుంచి 8 గంటల 59 నిమిషాల లోపు మీరు ఉదయం పూట పూజ చేసుకోవచ్చు. అలా కుదరని వాళ్ళు మధ్యాహ్నం వేళ వృశ్చిక లగ్నంలో 1 గంట 35 నిమిషాల నుంచి 3 గంటల 54 నిమిషాల లోపు చేసుకోవచ్చు. అలాగే మధ్యాహ్నం కూడా కుదరని వాళ్ళు సాయంత్రం కుంభలగ్నంలో 6 గంటల 16 నిమిషాల నుంచి 9 గంటల 5 నిమిషాల లోపు మీరు ఈ పూజ అనేది చేసుకోవచ్చు. ఈరోజు పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా చేతికి గాజులు వేసుకోవాలి. ముఖాన కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. జడలో పువ్వులు పెట్టుకోవాలి. కాళ్ళకి పసుపు రాసుకోవాలి. లేకపోతే పూజా ఫలితం రాదు. వరలక్ష్మి వ్రతం చేసేవారు ఖచ్చితంగా ఇంట్లో పాలు పొంగించాలి. ఈరోజు ఇంట్లో పాలు పొంగిస్తే చాలా శుభప్రదం. అలా పొంగించిన పాలతో నైవేద్యాన్ని తయారు చేసి లక్ష్మీదేవికి సమర్పించాలి. ఎవరైతే ఈరోజు ఇంట్లో పాలు పొంగిస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అలాగే అప్పుల సమస్యలు త్వరగా తీరిపోయి మీ కుటుంబం సుఖ సంతోషాలతో జీవించాలంటే 21 యాలకులను దారానికి గుచ్చి లక్ష్మీదేవి చిత్రపటానికి వేయండి. అప్పుల సమస్యలన్నీ త్వరగా తీరిపోయి మీ కుటుంబంలో ఆనందాలు వెల్లివిరుస్తాయి. అలాగే అప్పుల సమస్యలు కూడా తీరిపోతాయి. ఇక అమ్మవారికి సమర్పించే నైవేద్యాలు వేడిగా ఉండకూడదు. గోరువెచ్చని నైవేద్యాలను ఒక అరటి ఆకుపైన కానీ విస్తరాకుపైన కానీ నివేదించాలి. వరలక్ష్మి వ్రతాన్ని చేసే ఆడవారు మీ మంగళసూత్రానికి కుంకుమ బొట్టు పెట్టుకొని వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఈరోజు వ్రతం చేసిన ఆడవారు మీ భర్త పాదాలకు నమస్కారం చేసుకుని ఆశీర్వాదాన్ని తీసుకోవాలి. ఇల్లంతా తప్పనిసరిగా సాంబ్రాణి ధూపం వేసుకోవాలి. ఇంట్లో సాంబ్రాణి పొగను వేసుకుంటే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశిస్తాయి. అలాగే ఈ శక్తివంతమైన వరలక్ష్మి వ్రతం నాడు ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి గాజులను సమర్పించండి లేదా నిమ్మకాయ దండను సమర్పించండి. అమ్మవారి కృపా కటాక్షాలు మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటాయి. ఇక ఈరోజు ఏ రంగు చీరలు కట్టుకోవాలి అనే విషయానికి వస్తే వరలక్ష్మి వ్రతం రోజు చీరల రంగుల ఎంపిక విషయంలో మహిళలు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఏ పండుగకైనా శుభకార్యానికైనా కొన్ని రంగులను ఎంతో పవిత్రంగా భావిస్తారు. మరికొన్ని రంగులను అశుభంగా, దరిద్రంగా భావిస్తారు. ఈ వరలక్ష్మి వ్రతం రోజు ముఖ్యంగా నలుపు రంగు చీరలని ఆడవారు అస్సలు కట్టుకోకూడదు. నలుపు రంగు అనేది శోకానికి, అశుభానికి ప్రతీక. నల్ల రంగు దుస్తుల్లో దరిద్రదేవత కొలువై ఉంటుంది కనుక ఎంతో పవిత్రమైన మంగళకరమైన వరలక్ష్మి వ్రతం రోజున పూజ చేసేటప్పుడు నల్లటి దుస్తులు పొరపాటున కూడా ధరించకూడదు.
నలుపు రంగు దుస్తులు ధరించి పూజ చేయడం వల్ల అమ్మవారికి తీవ్రమైన ఆగ్రహం కలుగుతుందని, మనం చేసే పూజకు తగిన ప్రతిఫలం లభించదని శాస్త్రాలు స్పష్టంగా చెబుతున్నాయి. కాబట్టి నలుపు రంగుకి ఈరోజు వీలైనంత దూరంగా ఉండటం చాలా మంచిది. ఇక ఈరోజు ఎంతో నిష్ఠగా పూజలు వ్రతాలు చేసే ఆడవారు పచ్చటి రంగు చీరలను గాని లేదా స్వచ్ఛమైన తెల్లటి రంగు చీరలను గాని ధరించాలి. ఆకుపచ్చ రంగు అనేది సకల సౌభాగ్యాలకు, సిరి సంపదలకు, పాడి పంటలకు, ప్రకృతికి మరియు సాక్షాత్తు ఆ లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రంగు. ఆకుపచ్చ రంగు చీర కట్టుకున్న మహిళను చూస్తే లక్ష్మీదేవిని చూసినట్లే ఉంటుంది. అలాగే తెలుపు రంగు ప్రశాంతతకు, స్వచ్ఛతకు, పవిత్రతకు ప్రతీక. ఈ ఆకుపచ్చ లేదా తెలుపు రంగు దుస్తులను ధరించి వరలక్ష్మీదేవిని మనసారా ఆరాధిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇంట్లో సిరి సంపదలు దినదినాభివృద్ధి చెందుతాయి. అష్టలక్ష్ముల అనుగ్రహం మెండుగా కలుగుతుంది. అంతేకాకుండా సంవత్సరం అంతా మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది. ఏ పని చేసినా విజయం వరిస్తుంది. కనుక ఈరోజు ముత్తైదువులు ఆకుపచ్చ లేదా తెలుపు రంగు చీరలను కట్టుకోవాలి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, తెల్లటి రంగు చీర కట్టుకునేవారు ఖచ్చితంగా ఏదైనా రంగు అంచు ఉన్న చీరలని మాత్రమే కట్టుకోవాలి. ఎందుకంటే అంచులేని పూర్తి తెల్లటి చీరను కట్టుకోవడం అనేది అశుభం. ఏ శుభకార్యంలోనూ అంచులేని చీర కట్టుకోకూడదు గనుక ఈ విషయాన్ని ప్రతి మహిళ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ నియమాలు కేవలం చీరలు కట్టుకునే వారికి మాత్రమే కాదు, ఆధునిక కాలంలో డ్రెస్సులు వేసుకునే యువతులకు, ఆడపిల్లలకు కూడా సమానంగా వర్తిస్తాయి. ఈ వరలక్ష్మి వ్రతం రోజున డ్రెస్సులు వేసుకునేవారు కూడా ఇదే విధంగా ఆకుపచ్చ లేదా తెలుపు రంగు దుస్తులు ధరించాలి. అలాగే నలుపు రంగు డ్రెస్సులను పూర్తిగా విస్మరించాలి. ఇక వరలక్ష్మి వ్రతం రోజు ఒక ప్రత్యేకమైన ఆకు మీద దీపం పెడితే చాలు ధనం వరదలాగా వచ్చి పడుతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది, రాజయోగం పడుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఆ ఆకు ఏమిటంటే తమలపాకు. అవును, తమలపాకుకు విపరీత శక్తులు ఉంటాయి. తమలపాకుకు జాతక దోషాలను, ధన సమస్యలను తొలగించే శక్తులు ఉంటాయి. తమలపాకు మనకు ఉండే కష్టాలను, సమస్యలను తొలగించగలదు. తమలపాకు అంటే త్రిమాతలకు ఎంతో ఇష్టం. కనుక ఈరోజు ఒక తమలపాకును తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత ఆ ఆకును ఒక వస్త్రంతో తుడవండి. శుభ్రంగా తుడిచి ఆ తర్వాత ఆ ఆకును లక్ష్మీదేవి ఫోటో ముందు కానీ లేదా అమ్మవారి ముందు కానీ పెట్టండి. పెట్టిన తర్వాత ఆ ఆకుకు 3 చోట్ల గంధము, కుంకుమతో బొట్లు పెట్టండి. తర్వాత ఈ తమలపాకు మీద ప్రమిదను పెట్టి 5 వత్తులు వేసి ఆవు నెయ్యితో దీపం పెట్టండి. ఆ తర్వాత ఈ దీపానికి పుష్పాలను సమర్పించండి. చిన్న బెల్లం ముక్కను కూడా నివేదన చేయండి. చాలు. ఇలా వరలక్ష్మి వ్రతం రోజు తమలపాకు మీద దీపం పెడితే జాతకంలో ఉండే అనేక రకాల దోషాలు పోతాయి. మీకు ఉండే ఆర్థిక సమస్యలు కూడా పోతాయి. ధనం వరదలాగా దూసుకు వస్తుంది. అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. అంతటి శక్తి తమలపాకు మీద వెలిగించే ఈ దీపానికి ఉంటుంది. ఈ దీపం పెట్టడం వలన ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు మీకు ఎటువంటి కష్టాలు అనేవి రావు. మీ సుడి తిరిగిపోతుంది. మీకు అంతా మంచే జరుగుతుంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ దీపాన్ని ఉదయం లేదా సాయంత్రం 6 గంటలకే వెలిగించుకోవాలి. అప్పుడే పూర్తి ఫలితం అనేది మీకు లభిస్తుంది. మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి. ధనం వరదలాగా వస్తుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. కనుక మీరు కూడా వరలక్ష్మి వ్రతం రోజు ఈ ఆకు మీద దీపం పెట్టి సకల శుభాలను పొందండి. వరలక్ష్మి వ్రతం ముందు రోజు ఆడవారు ప్రతి ఒక్కరూ కూడా గోరింతాకు పెట్టుకోవాలి. గోరింతాకును వరలక్ష్మి వ్రతం ముందు రోజు పెట్టుకోవటం వలన అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. శారీరకంగా ఉండే దోషాలు, మానసికంగా ఉండే కష్టాలు కూడా తొలగిపోతాయని శాస్త్రం చెప్తుంది. ఎందుకంటే గోరింతాకు చెట్టుకి లక్ష్మీదేవికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది అని, గోరింతాకు చెట్టు పైన లక్ష్మీదేవి ఉంటుందని, ఆ ఆకులను అంటే గోరింతాకును మనం చేతికి పెట్టుకోవటం వల్ల ఎర్రగా ఉండటమే కాదు, మన దాంపత్య జీవితంలో కష్టాలు తొలగిపోతాయని, అన్యోన్యత పెరుగుతుంది అని, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు. అంతేకాదు గోరింతాకును పెట్టుకోవటం వల్ల గర్భదోషాలు కూడా తొలగిపోతాయని, అధిక వేడి వల్ల బాధపడేవారు గోరింతాకు పెట్టుకుంటే ఆ వేడి కూడా తొలగిపోతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి.
అందుకే వరలక్ష్మి వ్రతం చేసేవారు ముందు రోజు గోరింతాకును ఖచ్చితంగా పెట్టుకోవాలి. కుదిరితే గోరింతాకును మీ ఇంటి దగ్గర ఉండే 3 ముత్తైదువులకు కూడా ఇవ్వండి. ఇలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. ఈ వరలక్ష్మి వ్రతం రోజు 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. ధన సమస్యలు పోయి వద్దన్న ధనం వస్తూనే ఉంటుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఆ వస్తువుల్లో మొదటి వస్తువు ఏమిటి అంటే రాళ్ల ఉప్పు. రాళ్ల ఉప్పు అతీత శక్తివంతమైనది, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. లక్ష్మీదేవి రూపంగా రాళ్ల ఉప్పును భావిస్తారు. ఉప్పు సముద్రం నుంచి లభిస్తుంది. సముద్రం లక్ష్మీదేవి పుట్టినిల్లు కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఉప్పును కొంటే చాలా అదృష్టం, మనకు ఐశ్వర్యం కూడా లభిస్తుంది. కాబట్టి ఈరోజు ఉప్పును ఖచ్చితంగా కొని ఇంటికి తెచ్చుకోండి. రాళ్ల ఉప్పు ఇంటికి కొని తెచ్చుకుంటే అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి, ధనయోగం మనకు సిద్ధిస్తుంది, అద్భుతాలను చూస్తాము. ఉప్పును రాళ్ల ఉప్పు, గల్లులుప్పు, రాక్ సాల్ట్, దొడ్డుప్పు ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు కదా. ఎలా పిలుచుకున్నా కానీ ఉప్పు మాత్రం ఉప్పే కదా. కాబట్టి ఈరోజు ఒక ఉప్పు ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకొని దానిని అమ్మవారి ముందు ఒక 10 నిమిషాల పాటు ఉంచి ఆ తర్వాత తీసేసి ఆ ఉప్పును వంటగదిలో పెట్టుకుని వంటల్లో వాడుకోండి. లేదా ఆ ఉప్పును పరిహారాలకు అయినా వాడుకోవచ్చు, అది మీ ఇష్టం. పరిహారం చేసుకోవాలనుకునేవారు ఈ రోజున రాళ్ల ఉప్పును ఇంటికి కొని తెచ్చుకున్న తర్వాత ఆ ఉప్పును ఒక గాజు బౌల్లో పోసేసి అందులో 2 మిరపకాయలు, 2 లవంగాలు, చిటికెడంత పసుపు, ఒక బిర్యానీ ఆకు వేసేసి తర్వాత ఆ బౌల్ని పూజ గదిలో పెట్టండి. అలా పెట్టిన ఉప్పును 48 గంటల తర్వాత తీసేసి పారే నీటిలో పడేస్తే సరిపోతుంది. కనుక పరిహారం చేయాలనుకునేవారు ఇలా చేయండి. లేదు మాకు పరిహారాల మీద ఇంట్రెస్ట్ లేదనుకునేవారు ఈరోజు ఉప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకున్న తర్వాత పూజ గదిలో కాసేపు పెట్టుకుని తర్వాత తీసేసి వంటగదిలో పెట్టుకుని వంటల్లో వాడుకోండి. మీ ఇష్టం, ఉప్పును ఎలా అయినా సరే వాడుకోవచ్చు. రాళ్ల ఉప్పు చెడును తీసేస్తుందని మాత్రమే మనకు తెలుసు, కానీ దానివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో చాలామందికి తెలియదు. రాళ్ల ఉప్పు అత్యంత పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. నార్మల్గా రాళ్ల ఉప్పు ఇంటికి తెచ్చుకుంటే దానితో పాటు లక్ష్మీదేవి ఆకర్షణ కూడా మన ఇంట్లోకి చేరుతుందని చాలామందికి తెలియని విషయం. అందుకే ఈ వరలక్ష్మి వ్రతం రోజు మీరు రాళ్ల ఉప్పును ఇంటికి కొని తెచ్చుకోండి. ఉప్పుతో మీకు చేయాలనిపిస్తే ఈ పరిహారం చేయండి. లేదు మాకు పరిహారం చేసే ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే మాత్రం ఆ ఉప్పు ప్యాకెట్ను కాసేపు పూజ గదిలో పెట్టేసి తర్వాత తీసేసి వంటగదిలో పెట్టుకుని వంటల్లో వాడుకోవచ్చు. ఎలా చేసినా కూడా మీకు మంచి జరుగుతుంది. కనుక ఈరోజు ఉప్పు కొని తెచ్చుకోండి. దానితో తర్వాత ఏం చేస్తారన్నది మీ ఇష్టం. రాళ్ల ఉప్పు పరమ పవిత్రమైనది కాబట్టి రాళ్ల ఉప్పును ఇంటికి తెచ్చుకుంటే మంచి జరుగుతుంది. మంచి ఫలితాలతో మన జీవితం మారుతుంది. కాబట్టి ఒక్క 10 రూపాయలు పెట్టి ఒక ప్యాకెట్ను ఇంటికి కొని తెచ్చుకోండి. అలా తెచ్చుకొని పూజ గదిలో పెట్టి పూజించుకోండి. ఆ తర్వాత మీరు పరిహారం కోసం ఉపయోగించుకోండి, లేదంటే కనుక వంటల్లో కూడా వాడుకోవచ్చు. ఇక ఆ తర్వాత ఈరోజు గోమూత్రం ఉంటుంది కదా, ఆ గోమూత్రాన్ని కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు. అలా తెచ్చుకుంటే చాలా మంచిది. గోమూత్రం అంటే మనకు పూజా స్టోర్స్లో అమ్ముతూ ఉంటారు. గోమూత్రం అంటే మనకు నార్మల్గా 60 నుండి 100 రూపాయల లోపే ఉంటుంది. మనకు పూజా స్టోర్స్లో దొరుకుతూ ఉంటుంది. ఆ గోమూత్రాన్ని ఈ వరలక్ష్మి వ్రతం రోజు మనం ఇంటికి తెచ్చుకోవటం వల్ల మనకు అద్భుతాలు జరుగుతాయి. కష్టాలు పోతాయి, బాధలు పోతాయి, సమస్యలు తీరిపోతాయి. ఎందుకంటే గోమూత్రం అంటే అమ్మవారికి ఇష్టం. ఈ గోమూత్రం పరిహారాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కనుక వరలక్ష్మి వ్రతం రోజు గోమూత్రం తెచ్చుకొని చక్కగా గుమ్మాల దగ్గర, ఇంట్లో మరియు పూజ గదిలో ఆ గోమూత్రాన్ని ఇంకొంచెం చిలకరించుకుంటే లక్ష్మీదేవి పరుగున ఇంటికి వచ్చి కూర్చొని సంపాదన పెంచేసి చక్కగా ఐశ్వర్యాన్ని తెచ్చేసి మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఈ వరలక్ష్మి వ్రతం రోజు గోమూత్రం ఇంటికి కొని తెచ్చుకోవటం వల్ల ఇంట్లోని అశాంతి అనేది దూరమయ్యి శాంతి కలుగుతుంది. ఇంట్లో సుఖ సంతోషాలు కలగటంతో పాటు చక్కటి అభివృద్ధి కూడా కలగడానికి ఈ గోమూత్రం ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా గోమూత్రాన్ని ఇంటికి కొని తెచ్చుకుంటే చాలా మంచిది. తర్వాతి వస్తువు ఏమిటి అంటే ఆవాలు. వరలక్ష్మి వ్రతం రోజు ఆవాలను ఇంటికి తెచ్చుకోవటం వల్ల అదృష్టము, ఐశ్వర్యము కలుగుతుంది. తరగని ఆస్తి మన సొంతమవుతుంది. డబ్బుతో మనం నిండు నూరేళ్లు సంతోషంగా ఉండడానికి ఆవాలు బాగా ఉపయోగపడతాయి. మనం నిరంతరం కూడా డబ్బు లేక బాధపడిపోతూ ఉంటాము, ఇబ్బంది పడిపోతూ ఉంటాము. ధనం రావటం లేదు, సంపాదించింది మిగలటం లేదు, ఎంత సంపాదించినా కానీ మా బ్రతుకులు ఇంతే, మా జీవితాలు ఇంతే అని మనం బాధపడిపోతూ ఉంటాం కదా. అలాంటి సమస్యలు ఉన్నవారు ఈరోజు తప్పనిసరిగా ఆవాలు కొని తెచ్చుకోవాలి. కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఆవాల ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి.
పెద్ద ప్యాకెట్ ఏమీ అవసరం లేదు. మీరు వందలు పెట్టి కొన్ని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. 10 రూపాయల చిన్న ఆవాల ప్యాకెట్ అయినా సరే మీ ఇంటికి తెచ్చుకోవటం వల్ల మీకు మంచి శుభ ఫలితం వస్తుంది. మీ జీవితం అనేది మారిపోతుంది. కాబట్టి మీరు ఆవాలను ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి. అలా ఆవాల ప్యాకెట్ను మీరు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. చక్కటి యోగం కలుగుతుంది. మీరే ఆశ్చర్యపోయేంత ఫలితాలను పొందుతారు. మీకు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ సుడి తిరిగిపోయి మీకు నిరంతరం కూడా డబ్బు వస్తుంది. అమ్మవారి యొక్క చల్లని చూపు మీపై ఉంటుంది. ఆమె యొక్క కృపా కటాక్షం అనేది మీకు కలుగుతుంది. మీరు చక్కగా ఉండడానికి కూడా అవకాశం అనేది ఉంటుందని మనకు పండితులు చెప్తూ ఉన్నారు. కనుక ఆవాలను వరలక్ష్మి వ్రతం రోజు కొని తెచ్చుకోండి. అలాగే వరలక్ష్మి వ్రతం రోజు లక్ష్మీ గవ్వలు కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు. గవ్వలు సముద్రం నుంచి లభిస్తాయి. సముద్రం అంటే లక్ష్మీదేవి పుట్టినిల్లు. ఇది అందరికీ తెలిసిన విషయమే. గవ్వలు కూడా సముద్రం నుంచి వస్తాయి కాబట్టి ఆ గవ్వలకు లక్ష్మీదేవికి దగ్గర సంబంధం ఉంటుంది. ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం రోజు గవ్వలను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. చాలా అద్భుతమైన ఫలితాలను మనం చూడగలుగుతాము. బిచ్చగాడు సైతం కుబేరుడు అయిపోతాడు. ఎందుకంటే గవ్వలకు అంత పవర్ ఉంటుంది. గవ్వలతో చేసే కొన్ని రకాల పరిహారాలకు కూడా అంతే శక్తి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వరలక్ష్మి వ్రతం రోజు ఒక 100 రూపాయలు పెట్టి గవ్వలను తెచ్చుకోండి. మీ ఇంట్లో ఆల్రెడీ గవ్వలు ఉంటే అవసరం లేదు. లేని వారు మాత్రం వరలక్ష్మి వ్రతం రోజు తప్పనిసరిగా ఒక 5 గవ్వలను అయినా సరే తెచ్చుకోండి. ఆ గవ్వలను ముందు ఒక 10 నిమిషాల పాటు అమ్మవారి ముందు ఉంచి తర్వాత బీరువాలో పెట్టుకోండి. అలా పెట్టుకోవటం వలన మీకు ఉన్న దరిద్రం పోతుంది. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. మీ సంపాదన పెరుగుతుంది. మీరు అనుకోవచ్చు, ఇన్ని వస్తువులు చెప్తున్నారు, మేము ఎన్ని తెచ్చుకోవాలి అని. గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడ చెప్పినవన్నీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. 2 వస్తువులను మాత్రమే తెచ్చుకుంటే సరిపోతుంది. మీకు ఏవైతే అవసరమో, ఏదైతే తెచ్చుకోవాలనిపిస్తుందో ఆ 2 వస్తువులను మాత్రమే మీరు తెచ్చుకోండి. ముందు ఆ వస్తువులను తెచ్చి పూజ గదిలో పెట్టుకోవాలి, పూజించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మనం వాటిని తీసి ఉపయోగించుకోవాలి. మీకు నచ్చిన వస్తువులు, మీకు కావలసిన వస్తువులను మాత్రమే తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటేనే శుభ ఫలితాలు మీ ఇంటికి వస్తాయి. సగం దరిద్రాలు తొలగిపోతాయి. బాగా కలిసి వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అనుకునేవారు మర్చిపోకుండా ఈ వస్తువులను అయితే ఇంటికి తెచ్చుకోవాలి. కనుక అందరూ వరలక్ష్మి వ్రతం రోజు ఈ వస్తువుల్లో నుండి ఏవో ఒక 2 వస్తువులు ఖచ్చితంగా తెచ్చుకోండి. శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.